ఏపీపీఎస్సీ రీసెంట్గా రిలీజ్ చేసిన గ్రూప్ 2 రిక్రూట్మెంట్లోని పోస్టులకు సంబంధించి క్యాండిడేట్స్కి జనరల్గా వచ్చే డౌట్స్ అంటే జీతాలు ఏ విధంగా ఉంటాయి, మినిమం ఏజ్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి, రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి, మినిమం కట్ ఆఫ్స్ ఏ రేంజ్లో ఉంటాయి, అలానే ఇవి జోనల్ పోస్టులా, స్టేట్ వైజ్ పోస్టులా, డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఇస్తూ ఏపీపీఎస్సీ ఈరోజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే 21 డిసెంబర్ 2023 నుంచి 10th జనవరి 2024 దాకా ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అయిన psc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్టుల డీటెయిల్స్ చూసినట్టయితే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో మనకి 8 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, అలానే 45 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ 8 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా జోనల్ పోస్టులే. వీటిలో 2 అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 42 ఇయర్స్. ఈ ఏజ్ అనే దానికి కట్ ఆఫ్ డేట్గా వాళ్ళు 1 జూలై 2023ని తీసుకోవడం జరిగింది. అంటే మీకు 1 జూలై 2023 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అలానే 42 సంవత్సరాల లోపు మీ ఏజ్ అనేది ఉండాలి. స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 45,830 to 1,30,580. అలానే 2 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి పంచాయతీరాజ్ శాఖలో. దీనికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాలు. స్కేల్ ఆఫ్ పే వచ్చేసి యాజ్ యూజువల్ పైన లాగే. ఓకే, 45,830 to 1,30,580. 3 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అంటే పోస్ట్ కోడ్ నెంబర్ 7కి మీకు ఏజ్ మినిమం ఏజ్ 18 ఇయర్స్ కామను, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. అంటే మీకు 30 ఇయర్స్ లోపే మీ ఏజ్ అనేది ఉండాలి. ఓకే, అలానే స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 40,970 to 1,24,380. ఓకే, సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి మాత్రం 30 సంవత్సరాల వరకునే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని పోస్టులకి కూడా 42 సంవత్సరాలు, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మాత్రం 30 సంవత్సరాలే. అలానే ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి ఫిజికల్ ఫీచర్స్ అంటే హైట్ వెయిట్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు. వీటికి కూడా రిమైనింగ్ అట్లాగే ఏజ్ 18 to 42 ఇయర్స్. శాలరీ ఏమో సబ్ ఇన్స్పెక్టర్ శాలరీకి ఈక్వల్గా ఉంటుంది, 40,970 to 1,24,380. ఓకే, సో నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 45 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అన్ని పోస్టులకి కూడా ఏజ్ 18 to 42 ఇయర్సే, కాకపోతే శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి ఒక్కదానికి 40,970 to 1,24,380 దాకా ఉంది శాలరీ అనేది. నెక్స్ట్ సీనియర్ ఆడిటర్స్కి, సీనియర్ అకౌంటెంట్స్కి శాలరీ వచ్చేసి 34,580 to 1,07,210 దాకా ఉంది. ఓకే, సో రిమైనింగ్ పోస్ట్ అన్నీ కూడా స్టేట్ వైడ్ పోస్టులు అంటే జూనియర్ అకౌంటెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్. వీటికి వచ్చేసి శాలరీ 25,220 to 80,910 రూపీస్ దాకా ఉంటుంది. ఓకే, ఇవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. నెక్స్ట్ మెయిన్ వేకెన్సీస్ లేదా ఫ్రెష్ వేకెన్సీస్ చూసినట్టయితే మొత్తం మనకి 325 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, అలానే 521 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద పోస్టులు ఏమున్నాయంటే ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఓకే, సో ఎస్ఐ పోస్టులకి యాజ్ యూజువల్గా మనం ఎంతమంది చెప్పుకున్న శాలరీ అండ్ ఏజ్ క్రైటీరియా మనం ఫాలో అవుతాం. ఓకే, అంటే మ్యాక్సిమం 30 ఇయర్స్, శాలరీ వచ్చేసి 40,970 to 1,24,380 దాకా ఉంటుంది. ఓకే, ఈ ఎస్ఐ పోస్టుల తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉన్న పోస్టులు ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు. ఈ డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకి ఏజ్ వచ్చేసి 18 to 42 ఇయర్స్, శాలరీ ఏమో 44,570 to 1,27,480. ఓకే, సో అలానే 4 మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఉన్నాయి. ఇవి మల్టీ జోన్ పోస్టులు. వీటికి 18 to 42 ఇయర్స్ ఏజ్, అదేవిధంగా శాలరీ వచ్చేసి 45,830 to 1,30,580. నెక్స్ట్ 16 సబ్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. ఓకే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఏజ్ చూడండి, ఈ సబ్ రిజిస్ట్రార్ పోస్టులకి మాత్రం 20 to 42 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసి 44,570 to 1,27,480. నెక్స్ట్ 28 ఏమో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఏజ్ ఏమో 18 to 42 ఇయర్స్, శాలరీ ఏమో 44,570 to 1,27,480. నెక్స్ట్ అదేవిధంగా 14 అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. ఏజ్ 18 to 42 ఇయర్స్, శాలరీ ఏమో 45,830 to 1,30,580. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసినట్టయితే మొత్తం 521 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఓకే, సో అన్నిటికీ ఏజ్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ ఉంటుంది, కాకపోతే శాలరీ మాత్రం వేరీ అవుతూ ఉంటుంది.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఒకదానికి 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 40,972 1,24,380 దాకా ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ ఆడిటర్స్కి వచ్చేసి 34,582 1,07,210 దాకా ఉంటుంది శాలరీ. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్స్కి జూనియర్ అసిస్టెంట్స్కినేమో 25,220 నుంచి 80,910 దాకా శాలరీ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, అంటే మినిమం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇవి జోనల్ వైజ్ పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ జోనల్ వైజ్ సిస్టంలో వాళ్ళు 13 డిస్ట్రిక్ట్స్ని కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఉన్న 13 జిల్లాలని వాళ్ళు కన్సిడర్ చేసి దాని బేసిస్ మీద ఈ జోనల్ సిస్టమ్ని విడదీయడం జరిగింది. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే కొత్త జిల్లాల ప్రాతిపదిక మీద కాకుండా పాత జిల్లాలని బేస్ చేసుకుని ఈ జోనల్ సిస్టమ్ని వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. వీటిలో జోన్ 1లోనేమో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తున్నాయి. జోన్ 2లోనేమో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి. జోన్ 3లోనేమో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్. జోన్ 4 వచ్చేసి చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి. ఏజ్ గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా. మోస్ట్ ఆఫ్ ద పోస్టులకి ఏజ్ 18 to 42 ఇయర్స్ ఉంటుంది. కాకపోతే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అంటే పోస్ట్ కోడ్ 7 ఉన్న పోస్టులకి మాత్రం మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్, 42 ఇయర్స్ కాదు. అదేవిధంగా రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓకే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి ఏమో 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఏమో 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి టోటల్ 330 రూపీస్ జనరల్ క్యాండిడేట్స్కి. దీనిలో 250 రూపీస్ ఏమో అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ, నెక్స్ట్ 80 రూపీస్ ఏమో ఎగ్జామినేషన్ ఫీ. నెక్స్ట్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్కి ఈ ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎక్సెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 80 రూపీస్ వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అలానే ఈ ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. 1/3 మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ జోన్ సిస్టమ్ దగ్గర మాత్రం మనం 13 డిస్ట్రిక్ట్స్ని కన్సిడర్ చేయడం జరిగింది. కాకపోతే ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం మొత్తం 26 డిస్ట్రిక్ట్స్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే మీకు ఎగ్జామ్లో ప్రతి కేటగిరీకి కట్ ఆఫ్ మార్క్స్ని వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అంటే ఈ కట్ ఆఫ్ మార్క్ వస్తేనే మీకు మీ పేపర్ని వాళ్ళు వ్యాలిడేట్ అంటే కరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీ స్కోర్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇన్కేస్ మీకు కట్ ఆఫ్ కన్నా తక్కువ మార్క్స్ వస్తే కనుక మీ పేపర్ని వాళ్ళు తిరస్కరించడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఫెయిల్ అయినట్టే. ఓకే, సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే ఓసీ క్యాండిడేట్స్కి ఏమో 40%, బీసీస్కి ఏమో 35%, ఎస్సీ ఎస్టీస్కి ఏమో 30%. ఇంకా సింపుల్గా చెప్పాలంటే జనరల్ క్యాండిడేట్స్కి 150 మార్కులకి 60 మార్కులు వస్తేనే మీ పేపర్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. 60 కంటే తక్కువ మార్కులు వస్తే మీ మార్కులను వాళ్ళు కన్సిడర్ చేయరు. అలానే బీసీ క్యాండిడేట్స్కి ఏమో 35% అంటే అరౌండ్ ఒక 52.5 మార్క్స్ అంటే 52 మార్కులకు పైన వస్తేనే మీ పేపర్ని వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 30% అంటే 45 మార్కుల పైన వస్తేనే మీ పేపర్ని వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 23 నుంచి కూడా ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఈ కంప్లీట్ డాక్యుమెంట్ని చెక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అర్థమవుతాయి. ఓకే, సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ది బెస్ట్.